అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజంగా పిఠాపురానికైతే మహాదశ పట్టిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడంతోనే ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం అయితే పేరుగాంచిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో పాటు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే తన హామీ ఇచ్చారో ఆ విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో టూరిజం హబ్గా తీర్చిదిద్దడమే కాకుండా పిఠాపురాన్ని అయితే ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మనం ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల తర్వాత అలాగే ఎన్నికల ముందు కూడా పిఠాపురంలో సినీ తారలందరూ కూడా అప్పట్లో ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికల తర్వాత కూడా సినీ నటులందరూ కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పిఠాపురంలో మన ముఖ్యంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లోనే సినీ తారలందరూ కూడా సందడి చేస్తుంటారు. ఒక ఏదైతే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫిలిం నగర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ కొన్ని సినిమా తారల సందడి కూడా ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో మనకు ప్రధానంగా కనపడుతుందని ముఖ్యంగా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నికల తర్వాత అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సర్వానంద్ సినిమా ఈవెంట్ని కూడా పెట్టేందుకు ఇక్కడంతా కూడా సిద్ధం చేశారు. కానీ అప్పుడైతే ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి పర్మిషన్ లేకపోవడంతో అప్పుడు కౌంటింగ్ సమయం కావడంతో అక్కడంతా కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రధానంగా అప్పుడు వేసినటువంటి వాయిదా ఏ విధంగా ఉన్నదో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈవెంట్లు ఏవైతే సినిమా సంబంధించినటువంటి ఈవెంట్లు ఇక్కడ జరుపుకునేందుకు పిఠాపురంలో ప్రధానంగా ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎందుకంటే తూర్పు సెంటిమెంట్తో పాటు అలాగే పిఠాపురం ఒక ఎంతో టెంపుల్ టూరిజంగా ఉండడమే కాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం కావడంతోనే ఎంతో ప్రఖ్యాతి గాంచడంతో సినిమా సంబంధించినటువంటి ఈవెంట్లన్నీ కూడా ప్రధానంగా ఇక్కడ జరుపుకునేందుకు అందరూ కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే నేను కొన్ని రోజుల క్రితం ఏదైతే మెగా డాక్టర్ ఎవరైతే ఉన్నారో నిహారిక కూడా పిఠాపురం రావడం, పిఠాపురంలో పాతగాయని దర్శించడం, అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసానికి ఇక్కడ ఏదైతే టీం అయితే ఉందో నిహారిక టీం అందరూ కూడా ఇక్కడ విజిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా ఎన్టీఆర్ బావమర్ది ఎవరైతే ఉన్నారో తను కూడా ఇక్కడ సినిమా ఏదైతే కొత్తగా వచ్చినటువంటి సినిమా ఆ సినిమా కూడా ఇక్కడ ఈరోజు ఈవెంట్తో పాటు అలాగే ఇక్కడ ట్రైలర్ లాంచ్ కూడా చేశారు. పిఠాపురంలో ప్రధానంగా లాంచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతోనే నియోజకవర్గాన్ని అయితే ప్రధానంగా ఇక్కడంతా కూడా ప్రపంచవ్యాప్తంగా సినిమా తారలందరూ కూడా ఇక్కడ పేరుగాంచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ ఏ విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు, అలాగే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో తన నివాసం ఏ విధంగా రోజు రోజుకి కూడా ఒక దేవాలయానికి వచ్చి అందరూ కూడా దేవుణ్ణి దర్శించుకుంటారు. అదేవిధంగా తన పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా వచ్చి ఎంతోమంది నివాసం వద్దకు రావడం, తన ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, ఈ విధంగా ప్రతిరోజు కూడా సందడి అయితే ఉన్నదని చెప్పాలి. ప్రస్తుతం కిషోర్ గారు ఉన్నారు, ఏదైతే ఈ నివాసం సంబంధించినటువంటి యజమాని. అలాగే మనకు మొదటి నుంచి కూడా తెలిసిందే. కిషోర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక టూరిజం హబ్గా చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాగ్దానం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు అంతా కూడా సినీ తారలందరూ కూడా ఇక్కడే సినీ నటులు మొత్తం అందరూ కూడా ఇక్కడ ఈవెంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఎలా చూడాలి పిఠాపురం ఏ విధంగా డెవలప్ అవుతుంది అనుకోవాలి? అంటే ఇది 2 పార్ట్స్ కింద చూసుకోవాలండి. అంటే ఎలక్షన్ ముందు అంటే కళ్యాణ్ గారు కంటెస్ట్ చేయక తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో నేను పోటీ చేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా పిఠాపురం అనేది ఎక్కడ ఉంది అని మొత్తం అంతా కూడా గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. అదే మన పిఠాపురం అగ్రస్థానంలో నిలబడడానికి అదొక కారణం. ముందుగా అంటే ఒక అధ్యక్షులు ఏ అధ్యక్షులు కూడా ఇంతవరకు అంత సాహసం చేయని నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది పిఠాపురం. అభివృద్ధి చెందకుండా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం. మొన్నటి వరకు ఏది పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, ఒక పార్టీ అధ్యక్షులు పిఠాపురంలో పోటీ చేయడం ఇది ఒక పిఠాపురానికి ఒక వరం కింద మేము భావిస్తున్నాం. అంతేకాకుండా అంటే గతంలో సినిమా నటులు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక పిఠాపురంలో ఎన్నికల తర్వాత తరచూ ఏదో మూల సినీ నటులు రావడం, సందడి చేయడం అనేది కూడా వాతావరణం కనపడుతుంది. దానికి తోడు ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. సర్వానంద్ ఈవెంట్స్ కొన్ని కారణాలు కూడా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈవెంట్స్ మొన్న నిహారిక కూడా రావడం జరిగింది. ఎలా చూడాలంటారు? అంటే పిఠాపురం అనేది కళ్యాణ్ గారు కంటెస్ట్ చేయకముందు, కంటెస్ట్ చేసిన తర్వాత 2 విధాలుగానండి. ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో ఇక్కడ పిఠాపురాన్ని కంటెస్ట్ చేస్తున్నానని, ఒక్కసారిగా ఆధ్యాత్మికంగా తర్వాత పర్యాటపరంగా ఒక టూరిస్ట్ సెంటర్ కింద ఒక పిఠాపురం నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదండి.
మొత్తం ఒక దేశంలో ఉన్న నియోజకవర్గాలు అన్నిటిలోకి పిఠాపురం వైపు అందరూ చూస్తున్నారండి. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారనే చెప్పుకోవాలండి ఫస్ట్. తర్వాత ఎందుకు పిఠాపురాన్ని ఇప్పటివరకు ఎంతమంది నిర్మాతలన్నా సరే, ఎంతమంది సినీ పరిశ్రమల్లో ఉన్న నాయకులన్నా సరే, ఎవరన్నా సరే ఇంతవరకు సాహసం చేయలేదండి. పిఠాపురంలో ఒక ఈవెంట్ జరపాలన్నా సరే, తర్వాత ఒక సినిమాలో ఒక సీన్ క్రియేట్ చేయాలన్నా పిఠాపురాన్ని ఎంచుకోవడానికి అంత సాహసం చేయలేదు. ఎందుకు చేశారంటే అది కూడా కారణం పవన్ కళ్యాణ్ గారనే చెప్పుకోవాలండి. అంటే ఇప్పుడు నిహారిక గారు ఇంకా ఎవరెవరు వచ్చారు మొన్న సినిమా టీం ఎవరెవరు వచ్చారు మొన్న? నిహారిక గారు వచ్చారండి. ప్రొడ్యూసర్ కింద చేస్తున్నారు కాబట్టి కమిటీ కుర్రాళ్ళు అనే మూవీకి పిఠాపురం రావడం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం అందరూ కూడా పిఠాపురం అనేది ఒక అదృష్ట స్థానం కింద భావిస్తున్నారండి. ఇప్పుడు ప్రెజెంట్ లక్కీ స్పాట్ అండి పిఠాపురం అనేది. ఈ పిఠాపురం ఎందుకు లక్కీ స్పాట్ అంటే కళ్యాణ్ గారు ఇక్కడ కంటెస్ట్ చేశారు కాబట్టి మెయిన్ పాయింట్. ఎందుకంటే పిఠాపురంలో ఎలా ఉంటుందంటే అండి, ప్రజలకి ఏమంటారు అది అంటే వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఏం ఉండవండి. జనాలకి ఏదైతే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళు ముక్కుసూటిగా చెప్తారండి పిఠాపురం వాళ్ళు. దీని కారణంగా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే ఫెయిర్గా ఉండే మనస్తత్వం ఎక్కువ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఉంటుంది. దాని తర్వాత కూడా చాలామంది ఎక్కువగా రావడానికి ఈ సినీ ప్రముఖులు రావడానికి కారణం కూడా ఇదే అనుకోండి. అంటే ఈరోజు కూడా ఒక ఈవెంట్ కూడా జరిగింది మన గొల్లపల్లి కృష్ణ కళ్యాణ మండపంలో కూడా ఎన్టీఆర్ సంబంధించిన వాళ్ళ కొన్ని సినిమా మూవీకి సంబంధించిన ఈరోజు రిలీజ్ అయ్యేటిది లాంచ్ కూడా చేశారు. ఎలక్షన్ ముందు కూడా శర్వానంద్ గారి మూవీ కూడా ఇక్కడ ఈవెంట్ పెడతానన్నారండి. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల పర్మిషన్ల ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఆ రోజు ఇవ్వలేదండి. కానీ ఈరోజు ఫస్ట్ ఈవెంట్ గొల్లపురంలో సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఆయ్ అనే మూవీ లాంచ్ చేయడం జరిగిందండి. ఇదొక శుభపరిణామం కింద మేము పిఠాపురం వాస్తవ్యులుగా మేము భావిస్తున్నాం. ఇంకా సినిమాకి స్పాట్ గతంలో ఉప్పెన సినిమా కూడా మనం పిఠాపురం నియోజకవర్గంలో తీసారు, ఎంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే ఇంకా సినిమా స్పాట్కి కావచ్చు, అలాగే ఈవెంట్లు కావచ్చు, పిఠాపురం ఒక చాలా అభివృద్ధి చెందుతుందని అందరూ అనుకోవచ్చు, భావించవచ్చు అంటారా? డెఫినెట్గానండి. ఎందుకంటే మన విరాజ్ మూవీ ఒకరు వరుణ్ సందేశ్ గారు వచ్చారండి. వరుణ్ సందేశ్ గారు వాళ్ళ టీం వచ్చారు విరాజ్ ప్రమోషన్స్కి. వాళ్ళు ఎక్కడికి వైజాగ్ వెళ్తున్నారు, సింహాచలంకి వెళ్తున్నారంటే అండి. ఆన్ ది వే ఇది చూసి ఇక్కడికి వెళ్ళాలి, ఇది చూసిన తర్వాత అక్కడికి వెళ్దామని వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందండి. తర్వాత నిహారిక గారు వాళ్ళ టీం కూడా వచ్చారు, కమిటీ కుర్రాళ్ళ టీము. తర్వాత ఇలా చాలామంది కూడా వాళ్ళ ప్రమోషన్స్ కాకుండా ఇది ఒక లక్కీ ప్లేస్ కింద భావించి పిఠాపురం వచ్చి ఆ తర్వాత వాళ్ళు వైజాగ్ వెళ్ళడం జరుగుతుందండి. అంటే రోజు కూడా ఒక గుడికి భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగానే ఇక్కడ కూడా పర్యాటకులు అంటే పవన్ కళ్యాణ్ నివాసం చూడాలని రోడ్డుని వెళ్ళిపోవాలి అందరూ కూడా ఆగుతున్న పరిస్థితి. ఎంత దూరం నుంచి వస్తున్నారు, రోజుకి ఎంతమంది ఇలాగ వచ్చి పర్యాటకులు అంతా కూడా సందర్శిస్తున్నారు ఇక్కడ? రోజు అంటే చిత్తూరుని మదనపల్లి నుంచి వస్తుంటారండి, తర్వాత శ్రీకాకుళం నుంచి వస్తున్నారు, తర్వాత ఇటు బెంగళూరు నుంచి కూడా వస్తున్నారండి. వచ్చి మా దేవుడి స్థలం ఇది, వాళ్ళ మాటలు నేను చెప్తున్నానండి, ఇది మా దేవాలయం కింద మేము భావిస్తున్నాం. ఆయన ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇది మాకు ఒక దేవాలయం లాంటిది. సో ఒకసారి చూసి వెళ్ళిపోదాం, ఆయన ఉండరని ఇక్కడ లేరు, ఆయన మంగళగిరిలో ఉంటారు అని చెప్పినా సరే ఆయన చూడాలని కాదండి, ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ అడుగు పెట్టారు కాబట్టి మేము ఆయన అడుగు పెట్టారంటే అది మాకు దేవాలయం లాంటిది, ఆ దేవాలయాన్ని చూసి వెళ్ళిపోదాం అని ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అన్నవరం వెళ్తున్నారండి. కొంతమంది అయితే తొలుపులమ్మ తల్లి గుడి దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్తున్నారు వాళ్ళు. అంటే అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకి ఉంది. అంటే ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు, ఆ విధంగానే డెవలపింగ్ జరుగుతుంది అంటారు. ఇక్కడ టూరిజం ప్లేస్ కావచ్చు, సినిమా రంగం కావచ్చు, మొత్తం జరుగుతుంది అంటారా? 100% అండి. ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ అనుకుంటున్నామో దానికి ఆల్రెడీ ఆచరణలో ఉంది సార్ దగ్గర. ఇవి ఎప్పుడు చేయాలి అనేది, ఇప్పుడు ఒక ఊరు తీసుకోండి, ఒక చేబ్రోలు గ్రామంలో తీసుకోండి సార్, ఇక్కడ డ్రైనేజ్ వేయాలి అనే మేము వెళ్ళి ఈ డ్రైనేజ్ ఇక్కడ వెయ్యాలి సార్ అని సార్కి చెప్పే లోపలనే సార్ దగ్గర అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో అవన్నీ కూడా ఉంటున్నాయండి. ఏది ఎక్కడ వేయాలి, ఏ రోడ్డు ఎక్కడ, ఏ డ్రైనేజ్ ఎక్కడ వేయాలి, ఏ వాటర్ ఎక్కడ ప్యూరిఫైగా లేదు, అన్నీ కూడా సార్ దృష్టిలో ఉన్నాయండి. అవన్నీ కూడా త్వరలో మనం చెప్పకుండానే ఆయన పనులు చేసుకుని వెళ్తున్నారండి.
ఇప్పుడు ముఖ్యంగా అంటే ఒక పిఠాపురంలో చెత్త సేకరణ దాని ద్వారా ఒక సంపద సృష్టిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా కూడా తీసుకుంటున్నారు. అది ఏ విధంగా పిఠాపురం వాళ్ళని ఎంత కూడా సెలెక్టింగ్ కూడా జరిగిందన్నారు. ఎంతమంది జరిగింది, ఏ విధంగా ఉంది సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు చేయని విధంగా, ఎవరికి రాని ఆలోచనలు ఆయనకి రావడమే ఆయన ఒక స్పెషల్ సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే చెత్త నుంచి మన డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎవరికన్నా వస్తుందా? ఎవరికి రాదు. అది కళ్యాణ్ గారికి వచ్చింది. పోనీ అక్కడితో ఆగారు సార్. అది ఆచరణ చేసి చూపిస్తారు. అది పిఠాపురాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి చూపిస్తానన్నారు. అది కూడా పనులు మొదలు పెడుతున్నారు సార్. త్వరలోనే కూడా అవి రూపకల్పన జరగడం జరుగుతుంది. అంటే పిఠాపురానికి కొంతమంది వెళ్ళారు, అక్కడ ట్రైనింగ్ కూడా పొందారు అన్నారు. ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు దీని ట్రైనింగ్లో? దీని ట్రైనింగ్ మంగళగిరి ఆఫీస్లో జరిగింది సార్. చాలామంది వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి దాని తర్వాత లోకల్లో ఎవరైతే వెళ్ళారో వాళ్ళు చూసుకుని వాళ్ళు ఏ విధంగా అయితే మనం ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నా ఇది ఈ విధంగా అయితే ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం అయితే ఒక ఎంతో పేరుగాంచిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం అనేది ఎంతో చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గం అయింది. అదేవిధంగా పిఠాపురం అయితే అదేవిధంగా అభివృద్ధి చేసేందుకు పక్కనైతే పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం. ఏది చేసినా సరే ఇక్కడ ప్రధానంగా దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని పవన్ కళ్యాణ్ పక్క చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సినిమా చిత్రానికైతే ప్రతి అందరూ కూడా ఇక్కడ ఒక సినిమా యూనిట్ అందరూ కూడా సందడి చేస్తున్నటువంటి వాతావరణం అయితే పిఠాపురం నియోజకవర్గంలో కనపడుతుంది. ఈవెంట్స్ జరుపుకునేందుకు ఒక అడ్డాగా పిఠాపురం నియోజకవర్గాన్ని మొట్టమొదటిగా తూర్పు సెంటిమెంట్గా ఎంచుకోవడం కాకుండా అనేక సినిమాలను ఇక్కడ ఈవెంట్ నిర్వహించేందుకు కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా గతంలో సర్వానంద్ మూవీ కావచ్చు, ప్రధానంగా ఈ యొక్క నిహారిక టీం సంబంధించిన ఆ కుర్రాళ్ళ టీం సంబంధించిన వాళ్ళ కూడా రావడం. అంతేకాకుండా ఈరోజు ఆయ్ సినిమా యూనిట్ కూడా ఈరోజు ఇక్కడ రిలీజ్ ఏదైతే ఉందో ట్రైలర్ లాంచ్ కూడా చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక సెంటిమెంట్గా భావించి ఇక్కడ జరుపుకునేందుకు అందరూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అన్ని విధాలుగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన అందరూ కూడా సందడి చేయడం కూడా పిఠాపురం నియోజకవర్గ వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసం చూసేందుకు దూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఒక దేవాలయంగా భావించి అందరూ కూడా ఇక్కడ సందర్శించి తిరిగి వెళ్తూ ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో కనపడుతుందని చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. ఆయ్ సినిమా బన్నీ గారు సుమారు 11-12 సినిమాల వరకు చేశారు. బన్నీ గారు అంటే కళ్యాణ్ గారికి బాగా ఎలక్షన్లో నేను చాలా దగ్గరగా చూశాను. ఇంచుమించు శ్రీకాకుళం నుంచి ఇటు వెస్ట్ గోదావరి వరకు ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు, మన జిల్లాలతో సహా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడంతో మనందరం కూడా హీరోలు అయిపోయేలా ఉన్నాం. నేను కళ్యాణ్ గారికి కూడా అక్కడ తిమ్మాపురం మీటింగ్లో చెప్పాను, షూటింగ్ పెట్టినప్పుడు కొంచెం సీరియల్గా లీడర్స్ని కొంచెం అందులో పెట్టుకుంటే, సీరియల్ లీడర్స్ని పెట్టుకుంటే ఇంకా మన మీద దృష్టి లేకుండా ఉంటుందని చెప్పాను. పెడదామని అన్నారు. అదేవిధంగా ఈవేళ ఆయన సినిమా మరి హీరో గారికి, హీరోయిన్ గారికి, ఇంకా నటులందరూ ఉన్నారు. వీరికి ముఖ్యంగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారి బ్రదర్, వీరందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా 2 జిల్లాలకి సంబంధించిన అందరూ కూడా హాయ్ అంటాం. హాయ్ హాయిలో 2 ఉంటాయి. వెటకారంగా ఉంటుంది, గౌరవంగా కూడా ఉంటుంది. మరి ఇది కూడా న్యాచురల్గా ఉంది పిక్చర్, ఏదో మనం క్రియేట్ చేసి తీసినట్టు కాకుండా ఇక్కడ 2 జిల్లాల్లో గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందో మనందరం ఏ విధంగా ఉంటామో తీసినట్టు. మరి బన్నీవాస్ గారికి, మరి డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి, కమెడియన్స్కి, మరి వీరందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని, అది కూడా పిఠాపురాన్ని ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరూ మనందరం కూడా 2,30,000 మంది చూడాలని, అదేవిధంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పి మేము ఇక్కడ పిఠాపురంలోని పాదగయ క్షేత్రం అండ్ అమ్మవారి శక్తిపీఠం ఇవన్నీ కూడా దర్శించుకోవడానికి వచ్చాం. ఆయ్ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు మా అందరికీ ఫేవరెట్ ఊరు పిఠాపురం. ఇక్కడ అందరికీ ఇక్కడ ఏదైతే శక్తిపీఠాలు ఉన్నాయో ఇక్కడికి వచ్చి మా
సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన శ్రీ పాదగాయ క్షేత్రానికి వచ్చి మాకు 100% ఈ సినిమా సక్సెస్ అయ్యేటట్లు ఆ దేవుడు కూడా కరుణించాలని చెప్పి కోరుకున్నాం. ఈ ఊరు చాలా ఇచ్చింది మాకు. ఈ ఊరికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి సరే ఈ ఊరికి ఇక్కడ ట్రైలర్ చేస్తే కనుక డెఫినెట్గా 100% ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి ఒక్కొక్క ఊళ్ళో ఇక్కడ ఉన్న ఫేమస్ ఊళ్ళన్నింటిలో కూడా సినిమా మన చిత్ర పరిశ్రమ నుంచి డెఫినెట్గా వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేస్తారని చెప్పి ఫస్ట్గా నేను ఒక అడిగేసి ఎదురుకొచ్చి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎదురుకొచ్చాం. ఫర్దర్గా వెళ్ళే కొద్ది కూడా చాలామంది మన చిత్ర నిర్మాణంలో సంబంధించిన పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాకపోతే మీరు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా పిఠాపురం వైపు రావడానికి అవకాశం ఉంది కదా? తప్పకుండా ఉంటుందండి. ఈరోజు పిఠాపురం అనేది నార్మల్ ఊరు కాదు కదా, చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఫేమస్ ఊరు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే చాలా కళ్ళు కూడా ఇటు సైడే ఉన్నాయి. డెఫినెట్గా ఇక్కడ నుంచి కూడా ఇది డే బై డే ఇది 100% బాగా ఎదుగుతుంది. తప్పకుండా సార్. ముందుగా వాస్ గారి గురించి చెప్పాలి. ఆయన సినీ రంగంలో ఎంత బిజీగా ఉంటారో ఎలక్షన్ టైంలో మన పార్టీకి ఆయనకు అండగా నిలబడ్డ విధానం ఇప్పుడే చెప్పారు. ఆయన 2019లో కూడా నాగబాబు గారికి ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా నేను సెకండ్ ఏజెంట్గా కూడా పనిచేశాను రాజాపురం ఎన్నికల్లో. అదే డెడికేషన్లో కూడా ఈ ఎన్నికల్లో ఒక పిఠాపురం కాకుండా మొత్తం రాష్ట్రం అంతా ప్రచార బాధ్యతలన్నీ కూడా ఆయనే స్వీకరించి మన జనసేన పార్టీ విజయకేతనంలో ముఖ్య భూమిని పోషించారు ఆయన. తప్పకుండా సార్ ఈ చిత్రం అత్యంత నెగిటివిటీతో ఈస్ట్ గోదావరి ఒక పద్ధతులు మాటలు నాకు తెలుసు సార్. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం యాక్టర్స్ అంటే ఇంతగా అచ్చా ఓకే రియలీ ఐ అప్రిషియేట్ దేర్ యాక్టింగ్ స్కిల్స్. They are acted like more senior actors, and I appreciate everyone, including I wish you the team a grand success. అలాగే కూడా బన్నీవాస్ గారికి కూడా ఇది ఫైనాన్షియల్గా కూడా మంచి ప్రాజెక్ట్ కావాలని మరొకసారి మీరు ఈ పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నాంది పలికి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈవేళ కూడా ఒక టీవీలో చూశాను, మరెవరో అంటారు సక్సెస్ మీటింగ్ మేము పిఠాపురంలో నిర్వహిస్తామని. ముఖ్యంగా బన్నీవాస్ గారికి ఈ పిఠాపురం నుంచి వేదిక నిర్వహించినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులకి సాంకేతిక నిపుణులు అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చూస్తే కుర్చీలో ఒక్కడ కూర్చుంటే నా మీద ఒట్టు మొత్తం కింద పడి దొరుకుతారు. ఆ లెవెల్లో అంటే సినిమా ఇక్కడికి ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు చాలా చాలా ఏదో లోపల తెలియని ఎనర్జీ వస్తుంది. ఎస్, అందరూ ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ వెళ్ళి చూడండి. అందరికీ హాయ్. మీరంతా నాకు తెలుసు, విన్నాను కానీ ఇది ఫస్ట్ టైం చూడటం. నాకు అసలు క్రేజీగా ఉన్నారు మీరు. నేను తెలుగు అమ్మాయి కాకపోయినా ఈ ఫిల్మ్ టీంతో వర్క్ చేసి అంజీ గారు గైడెన్స్తో వర్క్ చేసి నేను తెలుగు అమ్మాయి అయిపోయాను ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మీరు మా ఫ్యామిలీ తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ కూడా నాకు ఇలా వార్మ్ వెల్కమ్ ఇస్తారు. సో అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన గోదావరిలో ఎలా మనం ఎవ్రీ ఎమోషన్కి ఐ అంటాం కదా, అట్లానే ఐ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. అది మా ఐ టీమ్ ప్రామిస్ అండి. నేను పిఠాపురం ఆయన ఇలా పోటీ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక పని మీదకి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అప్పటి వరకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం అదే రావాలి నేను పిఠాపురం వచ్చినప్పుడు. ఇట్లా ఇక్కడ చాలా ఫేమస్ గుడి ఉంది అని చెప్పినప్పుడు ఒకటే దండం పెట్టుకున్నాను. ఆయన ఏదో ఒక మంచి జరగాలని కోరుకున్నాను. ఆ మంచి ఎంత బాగా జరిగిందంటే నేను కోరుకున్న దానికి 100 రెట్లు జరిగిందని.
నేను ఊహించినంత మంచి జరిగింది. అందుకనే మళ్ళీ వచ్చి ఆయన దర్శనం చేసుకుని మళ్ళీ కోరుకున్నాను ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని చెప్పి. నాకు తెలుసు పిఠాపురం గుడి ఎంత పవర్ఫుల్ ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఇది ఇండస్ట్రీలో సెంటిమెంట్ కింద కూడా టర్న్ అవుతుంది. అండ్ ఒక కొత్త బిజినెస్ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టెన్సీ పిఠాపురం, ఇక్కడ ఒక ఫంక్షన్ చేసాం. ఈ ఫంక్షన్కి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా చాలా మంది వచ్చి ఇక్కడ సక్సెస్ మీట్ కానీ స్టార్ట్ చేస్తారు, చెయ్యాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి చాలా మీద మాట్లాడాలన్నా కూడా ఎక్కువ నేను రిస్ట్రిక్ట్ అవుతున్నాను, బికాజ్ ఇట్స్ ఫిల్మ్ ఈవెంట్ కాబట్టి. ఈ సినిమా ద్వారా నాకు నితిన్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు బాగుంది ఆయన. కానీ ఎక్కడ కూడా ఎప్పుడు ఏ రోజు కూడా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాము లేదా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఇది కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా మా అందరితోనే యూనిట్తోనే కలిసిపోయి మా అందరిలో ఒక కుర్రోడి కింద ఉండి మమ్మల్ని అందరినీ కూడా చాలా బాగా హ్యాపీగా మమ్మల్ని షూటింగ్ మొత్తం తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడే ముందు ఫస్ట్ ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పించారు. తర్వాత ఈ ట్రైలర్లో చూసారు కదా, ఒక 2.5 నిమిషాలు ఎలా ఉందో ఈ 2.5 గంటల సినిమా కూడా అంత ఎనర్జెటిక్గా మీరు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. నవ్వుతేనే ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయంటారు కదా, మీకు నవ్వుతూ కన్నీళ్ళు తెప్పిస్తూ లాస్ట్లో ఒక తడితో అది చెమ్మారిందంటారు చూసిన అలాగా కంటి తడితో అట్లా బయటకు వచ్చేంత ఎమోషన్ ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము. దీనికి బాగా మాకు వాసు గారు చాలా బాగా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇకపోతే రామిర్యాల గారికి యాక్చువల్గా అక్కడ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి, కానీ అతని ఊరు నుంచే నేను ఇప్పుడు ఆయనకి మీరు రామిర్యాల గారు ఇప్పుడు రాకపోతే మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. మీరు ఇచ్చిన ఆ రంగనాయకి సాంగ్ వల్లే ఇప్పుడు దాకా ఉన్న సినిమా బజ్జో అది మొత్తం ఇప్పుడున్న మన ఈ కుర్రోళ్ళందరికీ చేరింది. అలాగే సూఫీ అన్న సాంగ్ అని. తర్వాత ఇకపోతే ఈ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి అజయ్ అర్సాద్ అనే అబ్బాయి చేస్తున్నాడు. ట్రైలర్ చూసారు కదా, ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ అతను కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా డైరెక్షన్ టీమ్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కో ప్రొడ్యూసర్స్ మా రియాజ్ గారు రాలేదు, మన భాను ప్రతాప్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అటువంటి విజయ్ కుమార్ గారు ప్రొడ్యూసర్ అన్ని థ్యాంక్స్ అండి. అరవింద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.